వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు మనము చైర్ సహాయంతో ఆసనాలను చేయబోతున్నాము. చైర్ సహాయంతో ఆసనాలు చేసినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఆసనాలు చేయాలి. చైర్ని మనము 2-3 రకాలుగా ఉపయోగించి ఈ ఆసనాలు చేయవచ్చు. ఈరోజు చేసే ఆసనము శలభాసనము. శలభాసనము చైర్తో ఎలా చేయాలో అనే దానిపై చర్చిస్తూ మనము ఎలాంటి వార్మప్ ముందు చేయాలి అనేది చూద్దాము. శలభాసనము ముఖ్యంగా లోవర్ బ్యాక్లో ఉండే కండరాలపై బాగా ప్రభావం చూపిస్తుంది. లోవర్ బ్యాక్లో ఉండే కండరాలు చాలా దగ్గర ఉంటాయి. అంటే అక్కడ ఉండే ఎముక లావుగా ఉంటుంది. అలా ఎముకలు లావుగా ఉండడం వలన ఆ యొక్క డిస్క్ తొందరగా ఫ్లెక్సిబిలిటీని కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. అలానే కాకుండా లోవర్ బ్యాక్ని మనము ప్రతి ఒక్క సందర్భంలో ఉపయోగిస్తాము. కేవలం వీపుపై పడుకునేటప్పుడు అంత ఎక్కువగా ఉపయోగించము, లేదా అన్ని సమయాలలో లోవర్ బ్యాక్ని మనము కంపల్సరీగా ఉపయోగిస్తాము. కాబట్టి ఆ యొక్క కండరాలు 24 అవర్స్ పనిచేస్తూ ఉంటాయి. వీపుపై పడుకున్న అప్పుడు కూడా చాలామంది వ్యక్తులు వీపుని ఈ విధంగా ఆర్చ్ చేసి వీపుపై పడుకుంటుంటారు. అలా ఉండడం వలన ఆ యొక్క వెన్నుముకలో కింది భాగంలో ఉండే కండరాలు కంప్రెస్ అయిపోతుంటాయి. అందుకే మనము మార్నింగ్ లేచినప్పుడు ఆ లోవర్ బ్యాక్ ఏరియాలో మనకు స్టిఫ్నెస్ ఉండడము, పెయిన్ రావడము అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి శలభాసనం లాంటి ఆసనాలు చేసినట్టయితే ఆ యొక్క కండరాలు చాలా దృఢంగా బలంగా తయారవుతాయి. ఆ యొక్క కండరాలకి రక్త ప్రసరణ బాగా దొరుకుతుంది. ఆ యొక్క కండరాలలో ఎక్సర్సైజ్ అనేది బాగా జరగడం వలన, రక్త ప్రసరణ బాగా జరగడం వలన, ఆహారం బాగా దొరకడం వలన ఆ యొక్క కండరాలు దృఢంగా బలంగా తయారవుతాయి. ఎలాంటి వార్మప్ మనం చేయాలి? ముందుగా మనము వీపుపై పడుకొని వార్మప్ చేసి దాని తర్వాత ఈ యొక్క శలభాసనం చేద్దాము. వీపుపై ఈ విధంగా పడుకోండి. కాళ్ళు కావాలంటే మనము చైర్పై ఇలా పెట్టవచ్చు, లేదా కింద పెట్టినా పర్వాలేదు. ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క వెన్నుముక కింది ప్రాంతంలో ఇంకా నడుము ఆర్చ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఇక్కడ కూడా ఆర్చ్ అవుతుంది అంటే మీరు అందరికంటే ముందు ఈ ఒక ఆర్చ్ తగ్గించుకునేలాగా చేసుకోవాలి. ఇక్కడ వెన్నుముక కిందికి ఆనాలి, కంపల్సరీగా ఆనాలి. ఆనటం లేదు అంటే మీరు దీన్ని ఒక ప్రాబ్లంగా తెలుసుకొని జాగ్రత్త కంపల్సరీగా తీసుకోవాలి. పుట్ట కండరాలని బిగిస్తూ ఈ యొక్క ఆసనంలో కొంత సమయం పాటు ఉండండి. ఇక్కడ కావాలంటే కాళ్ళని ఇలా అపానాసనంలో తీసుకెళ్ళవచ్చు. అపానాసనంలో తీసుకెళ్లడం వలన ఈ యొక్క వెన్నుముక కింది ప్రాంతాల్లో ఉండే కండరాలు చాలా రిలాక్స్ అయిపోతుంటాయి. వాటిలో ఎక్స్టెన్షన్ అనేది కలుగుతుంది. దాని తర్వాత పాదాలని కింద పెట్టేసి పృష్ఠభాగాలని పైకి చేయండి. ఇలా పృష్ఠభాగాలని పైకి చేసినప్పుడు మోకాలని బాగా దగ్గరగా తీసుకొని రావాలి. తొడలని స్క్వీజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ మన లోవర్ బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత మోకాళ్ళని కింద పెట్టేసేయండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నడుముని పైకి చేద్దాము. పొట్ట కండరాలను బిగిస్తూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా నడుముని కిందికి తెచ్చేసి పెట్టేయండి. మళ్ళీ పృష్ఠ భాగాలను పైకి చేయాలి.
ఇక్కడ అలానే ఉందాము. దాని తర్వాత పృష్ఠభాగాలని మళ్ళీ కిందికి పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు మనము అలానే ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనము శలభాసనము చైర్ సహాయంతో చేయబోతున్నాము. అయితే ఈరోజు చేసే శలభాసనంలో నేను చైర్పై పడుకుంటాను. చైర్ని ఈ విధంగా మ్యాట్ సెంటర్లో పెట్టండి. మీరు కావాలనుకుంటే ఈ విధంగా చైర్లో వెళ్ళవచ్చు, లేదా ఇటువైపు కాళ్ళు పెట్టి అటువైపు మొహం చేసి కూడా ఆసనం చేయవచ్చు. ఈ విధంగా కాళ్ళని భూమిపై పెట్టేసి చైర్ పై భాగాన్ని పట్టుకొని ఈ విధంగా పైకి రావాలి. ఈ విధంగా కాళ్ళని కూడా మనము ఆకాశం వైపు చేసి గాలిలో పెట్టేసి తలని పైకి లేపండి. ఇక్కడ లోవర్ బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఈ శలభాసనం ప్రారంభిక దశలో కొంత సమయం పాటు ఉండండి. ఉండి ఇలా తలని కిందికి చేయండి. తలని మళ్ళీ పైకి చేయండి. ఇక్కడ తలని పైకి చేయడం వలన వీపులో ప్రెషర్ అనేది వస్తుంది. ఈ విధంగా చేతులని బాగా పైకి చేసి సీట్ దగ్గర పెట్టండి. తలని బాగా పైకి చేయండి. ఇక ఈ కింద ఉన్న కాళ్ళని ఈ విధంగా పైకి తీసుకొని రావాలి. ఇలా కాళ్ళని పైకి తీసుకొని రావడం వలన ఆ లోవర్ బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. కాళ్ళని కిందికి తెచ్చి తలని కింద పెట్టేసి కొంత సమయం పాటు మళ్ళీ రిలాక్స్ అవ్వండి. ఆ లోవర్ బ్యాక్లో ఉండే కండరాలు పై బాగా ప్రెషర్ పడడము, ఆ యొక్క కండరాలు బాగా స్ట్రెచ్ అవ్వడము అనేది జరుగుతుంది. మళ్ళీ ఒక కాలు తర్వాత ఇంకో కాలుని పైకి లేపి పాదాలని దూరంగానే పెట్టేసి కావాలంటే చైర్ని ఇలా కింద ప్రెస్ చేసి కూడా మనం పైకి రావచ్చు. అయితే కాళ్ళు ఇక్కడ బాగా పైకి రావాలి. మళ్ళీ కిందికి తెచ్చేసేయండి. ఈ విధంగా కొన్నిసార్లు కాళ్ళు పైకి తీసుకొని రావడము, కిందికి తీసుకొని రావడము, పైకి తీసుకొని వచ్చి ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. అలా ఉంటూ దాని తర్వాత నెమ్మదిగా రిలాక్స్ అయిపోవాలి. రిలాక్స్ అవ్వడానికి ఈ విధంగా పొట్టని కొద్దిగా చైర్ పై పెట్టేసి కాళ్ళని కింద పెట్టేసి ఇక్కడ కొద్దిగా రిలాక్స్ అవ్వాలి. దాని తర్వాత ఇంకోసారి ఆసనం చేద్దాము. ఈసారి ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండడానికి ప్రయత్నించండి. ఓ 2 నుంచి 3 నిమిషాల వరకు అలా ఉండి ఈ యొక్క ప్రాంతంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ దాని తర్వాత నెమ్మదిగా ఇలా స్లైడ్ అయిపోయి తలని ఈ విధంగా కిందికి వాలిపోవాలి. ఇక్కడ రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు మనము చైర్ సహాయంతో శలభాసనం చేస్తున్నాము. శలభాసనము ఆసనాలలో ఒక కామన్ ఆసనము, బేసిక్ ఆసనము. అంటే ప్రతి ఏజ్ వాళ్ళు ఈ యొక్క ఆసనం చేయవచ్చు. శలభాసనం చేయడం వలన మన లోవర్ బ్యాక్కి చాలా మేలు కలుగుతుంది. లోవర్ బ్యాక్ పై ఫోకస్ చేస్తూ కొన్ని ఆసనాలే ఉన్నాయి. దాంట్లో శలభాసనం చాలా ఉత్తమమైన ఆసనము. శలభాసనంలో ఆ యొక్క కండరాలకి బాగా ఎక్సర్సైజ్ అయ్యి ఆ యొక్క కండరాలు తొందరగా బలంగా దృఢంగా తయారవుతాయి. లోవర్ బ్యాక్లో ఉండే కండరాలపై సాధారణంగా మనము రోజుమారు జీవితంలో ఉన్నప్పుడు అన్ని యాక్టివిటీస్ చేసినప్పుడు ప్రెషర్ పడి ఆ యొక్క కండరాలు స్టిఫ్గా అయిపోవడము, ఆ యొక్క కండరాలు నీరసంగా అయిపోవడము, వీక్గా అయిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
కాబట్టి ఆ యొక్క కండరాలపై ఫోకస్ చేస్తూ మనము ఆసనాలు చేయడము, ఎక్సర్సైజ్ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఆసనము శలభాసనము, అంటే గ్రాస్ ఆపర్ లాగా ఈ యొక్క ఆసనం చేస్తున్నాము. ఇలా చేయడం వలన ఆ యొక్క కండరాలలో రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. ఈ విధంగా చైర్ని మనము మ్యాట్పై పెట్టుకోవాలి. అలా మ్యాట్పై పెట్టుకొని మనము వీపుపై పడుకుందాము. కాళ్ళని ఈ విధంగా చైర్పై ఆనించి పెట్టండి. కాళ్ళతో చైర్ని కింద ప్రెస్ చేస్తూ పృష్ఠభాగాన్ని పైకి చేయండి. పొట్ట కండరాలని బిగిస్తూ కాళ్ళని కింద ప్రెస్ చేస్తూ పృష్ఠభాగాన్ని పైకి చేయాలి. కాళ్ళ మడమలని, కాళ్ళ వేలని కింద ప్రెస్ చేస్తూ ఉండాలి, లేదా చైర్ ముందుకు జారిపోతుంది, మనము కింద పడిపోతాము. అలా కింద ప్రెస్ చేస్తూ పృష్ఠభాగాలని పైకి చేసి తొడలని బాగా ఇంటర్లాక్ చేయండి. తొడలని బాగా స్క్వీజ్ చేయండి. ఇన్నర్ థైస్ని స్క్వీజ్ చేస్తూ పొట్ట కండరాలని బిగిస్తూ మీ పృష్ఠభాగాలని పైకి చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా పృష్ఠభాగాలను కిందికి చేయండి. మళ్ళీ పైకి వచ్చేసేయండి. కిందికి వచ్చేయండి. మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి. ఈ విధంగా కొన్నిసార్లు మీ పృష్ఠభాగాలని పైకి కిందికి చేస్తూ మనము ఈ యొక్క సేతుబంధ ఆసనాన్ని చేయాలి. దాని తర్వాత మీ మోకాలని పొట్టపై పెట్టేసి హక్ చేసుకోండి. ఈ యొక్క అపానాసనం చేయడం వలన, సేతుబంధాసనం రెండు చేయడం వలన ఆ నడుము కింది భాగంలో ఉండే కండరంపై ఫోకస్ పడి అక్కడ రక్త ప్రసరణ బాగా జరిగి ఆ యొక్క కండరాలు రిలాక్స్గా అయిపోతాయి, వార్మప్ అవుతాయి. దీని తర్వాత ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి మనము పైకి వచ్చేయాలి. మోకాళ్ళపై వెళ్ళిపోయి నెమ్మదిగా తలని ఆ విధంగా చైర్ లోపలికి తెచ్చేసేయాలి. ఛాతిని చైర్పై పెట్టండి. చేతులని మ్యాట్పై పెట్టేసేయండి. అలా పెట్టి తలని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని రావాలి. అలా తెచ్చి మోకాలని పైకి చేయండి. ఇప్పుడు కేవలం పొట్ట భాగాన్నే చైర్పై పెట్టేసి తలని పైకి చేస్తూ సూటిగా చూడాలి. ఇప్పుడు మనము చైర్ సీట్ని చేతులతో పట్టుకోవాలి. అలా పట్టుకొని తలని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని రండి. ఇక్కడ ఎలా అనిపిస్తుందో గమనించండి. వీపు పై భాగాల నుంచి వీపు కింది, నడుము కింది భాగం వరకు ఇక్కడ స్ట్రెచ్ అనేది వస్తుంది. తలని కిందికి తీసుకెళ్ళి నెమ్మదిగా ఒక కాల్ని పైకి చేయండి. అక్కడ కొంత సమయం పాటు ఉంటూ నెమ్మదిగా రెండో కాల్ని కూడా పైకి చేయండి. ఇలా రెండు కాళ్ళని పైకి చేసి కాళ్ళ వేలని వెనకాల వైపు చేసి పెట్టాలి. దీని తర్వాత ఇప్పుడు మనం శలభాసనం చేద్దాము. తలని పైకి చేయండి. ఎంత వీలవుతే అంతగా మీరు తలని పైకి చేస్తూ ఆ నడుము కింది భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. పొట్ట కండరాలు కింద చైర్పై ప్రెస్ చేస్తున్నాయి. పొట్ట కండరాలకి సపోర్ట్ కూడా ఉంది, కాబట్టి ఈ విధంగా మనము వెళ్ళవచ్చు. నెమ్మదిగా తలని కిందికి చేయండి. ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇదే ఆసనాన్ని కొన్నిసార్లు చేస్తూ ఉండాలి. ఇలా పైకి వెళ్ళడము, కిందికి రావడము, పైకి వెళ్ళడము, కిందికి రావడము, పైకి వెళ్ళడము, కిందికి రావడము. ఇలా తలని పైకి కిందికి చేస్తూ మనము
ఆ నడుము కింది భాగాలలో ఉండే కండరాలపై ప్రభావం పడేలాగా ఈ శలభాసనాన్ని చేయవచ్చు. కిందికి వచ్చేయండి. తలని ఇంకొద్దిగా ముందుకు తీసుకుని రండి. ఇంకొద్దిగా ముందుకు తీసుకొని రండి. చైర్ని గట్టిగా పట్టుకొని కాళ్ళ వేలని ఇంకెక్కువగా పైకి తీసుకొని వెళ్ళండి. ఆ కాళ్ళ వేలు వెనకాల వైపు చూయించేలాగా చూడండి. ఇప్పుడు ఛాతిని ఇంకా పైకి తీసుకెళ్ళాలి. దీంతో ఆ పృష్ఠభాగాలలో ఎలా అనిపిస్తుంది? పృష్ఠభాగాలను స్క్వీజ్ చేయండి. లోవర్ బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. అక్కడ స్ట్రెచ్ బాగా పడుతుంది. కేవలం కొంత డిస్టెన్స్లో ఆ స్ట్రెచ్ ఎక్కువగా ఉంది కదా. దాన్ని గమనిస్తూ కొంత సమయం పాటు శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ అక్కడ అలానే ఉండండి. ఈసారి మనము పాస్చర్ని హోల్డ్ చేద్దాము. ఒక నిమిషం నుంచి 3 నిమిషాల పాటు మనం ఇక్కడ హోల్డ్ చేయవచ్చు. దాని తర్వాత కిందికి వెళ్ళొచ్చు. మళ్ళీ పైకి వచ్చేసేయండి. అలా పైకి వచ్చి మళ్ళీ ఈ పాస్చర్లో కొంత సమయం పాటు ఉండవచ్చు. ఈ విధంగా ఎన్నోసార్లు, ఒకసారి కాకుండా కొన్నిసార్లు మనము ఈ ఆసనం చేస్తూ ఆసనంతో మన లోవర్ బ్యాక్ని ఫ్లెక్సిబుల్గా చేసుకొని దాని తర్వాత మోకాలని కింద పెట్టేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు శలభాసనం. ఈ ఆసనం చేయడం వలన వెన్ను క్రింది భాగానికి చాలా మంచిది. ఆ ప్రాంతంలో ఆక్సిజన్ మాత్రం బాగా పెరిగి కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. అలాగే చేతులకు కూడా చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం. ఇక్కడ మోకాలని కింద పెట్టేసి తలని కిందికి వాల్చి ఈ విధంగా ఇక్కడ బ్యాక్ని రౌండ్ చేస్తూ కౌంటర్ ఆసనం చేయవచ్చు. ఇప్పటి వరకు మనము బ్యాక్ని ఆర్చ్ చేసాము. ఇప్పుడు మనం వీపుని రౌండ్ చేస్తున్నాము. ఒకవేళ ఈ విధంగా మీకు అంత కంఫర్ట్గా లేకుంటే నెమ్మదిగా చైర్ నుంచి బయటికి వచ్చేసేయండి. చైర్ని ఇంకా ముందుకైనా చేయండి లేదా పక్కకైనా పెట్టేసి మోకాలను దూరంగా చేసి తలని కింద పెట్టేసి బాలాసనంలో వెళ్ళి కూడా ఇక్కడ కూడా మనము రిలాక్స్ అయిపోవచ్చు. ఈ విధంగా కౌంటర్ ఆసనం చేయవచ్చు. జనరల్గా మనము బ్యాక్ బెండ్స్ చేసినప్పుడు ఫార్వర్డ్ బెండ్స్ చేయడము, ట్విస్ట్ చేయడము చాలా అవసరము. దీని తర్వాత పైకి వచ్చేసి మనము నెమ్మదిగా వజ్రాసనంలోనే కూర్చొని ఒకసారి కుడివైపు నెమ్మదిగా తిరిగేసి దాని తర్వాత ఒకవైపు ఎడమవైపు తిరిగేసి ట్విస్ట్ చేసి రిలాక్స్ అయిపోవాలి. దాని తర్వాత నార్మల్గా కూర్చోండి. ఇలా కౌంటర్ చేయడం వలన వెన్నులోని కండరాలన్నీ బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు తల కిందికి పడిపోకుండా, తల బ్యాలెన్స్ తప్పిపోయి తల కింద పడిపోవడం, కాళ్ళు పైకి వెళ్ళిపోవడం అలా కాకుండా చూసుకోవాలి. బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు శరీరంలో తల భాగంలో, ఛాతీ భాగంలో బరువు ఎక్కువగా ఉంటుంది, కాళ్ళ భాగంలో బరువు తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా చైర్ స్లిప్ అయిపోయి పడిపోవడము లేదా ముందుకు పడిపోవడము జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా మీరు ఎవరైనా ఆధ్వర్యంలో ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. చైర్లో ఇరుక్కుపోకుండా మీరు ఆసనం చేయాలి. ఇదే ఆసనము మీరు ఒక బల్లపై కూడా చేయవచ్చు. ఇదే ఆసనం మీరు చైర్ని ఇంకోలాగా పెట్టి కూడా ఆసనం చేయవచ్చు. ఆ యొక్క ఆసనాలు మనము ముందు చేద్దాము. ఈ ఆసనం చేసేటప్పుడు లోవర్ బ్యాక్లో పెయిన్ రావడము, అక్కడ కిలక్కుమని అనడము అవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఆ పెయిన్ ఏంటి, స్ట్రెచ్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. మీకు ఆల్రెడీ లోవర్ బ్యాక్లో చాలా పెయిన్ ఉంది, అంటే తట్టుకోలేనంత పెయిన్ ఉంది, సూది కుచ్చేలాగా నొప్పి అవుతుంది. అలాంటి సమయంలో ఈ ఆసనం చేయకూడదు. చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో శలభాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.